100 రోజులు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, 100 రోజులు దాటిపోయింది. టోటల్గా 4 నెలల లెక్కేసుకోవాలి వాలంటీర్ల పని. 3 నెలల జీతం పోయింది, 3 నెలల నుంచి ఉద్యోగం ఉందో తెలియదు, లేదో తెలియదు. ఈ నెల సేమ్. ఈ నెల కూడా 1వ తారీఖుకి పెన్షన్లు ఇచ్చేసాం, సచివాలయ సిబ్బందితో ఇచ్చేసాం, లేకపోతే అంగన్వాడీలతో ఇప్పించాం, లేకపోతే ఆశా వర్కర్లతో ఇప్పించాం, లేదా రెవెన్యూ వాళ్ళతో ఇప్పించాం. టోటల్గా ఇచ్చేయడం అయితే ఇచ్చేసాం. ఇక సమస్యల్లా ఒకటే పాయింట్, వాలంటీర్ ఉంటారా ఉండరా? వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తున్నారు. 3 నెలల జీతం ఏమంటారు, కొత్తగా సంగతి ఏంటో తేల్చమంటున్నారు. 10,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు కదా, ఏంటి అని అడుగుతున్నారు. కానీ వాలంటీర్ల క్లారిటీ ఎవరు? అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, అటు బీజేపీ బహిరంగ సభల్లో ఇచ్చినటువంటి మాటని తప్పుతున్నారు. ఆ విషయం పోనీ ఇదిగో ఉంటుంది ఉండదు, ఉండకపోతే మరి వాళ్ళకి చెప్పిన మాట ఏంటి? పొరపాటు అయిపోయింది, మేము మీకు చెప్పినటువంటి మాట ఓ 2.5 లక్షల మందే కదా, ఎక్కడో చోట బతకగలర్లే అని చెప్తారా? లేదు ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా? నడి రోడ్డు మీద నిలబెట్టి చేసేటటువంటి 2.5 లక్షల కుటుంబాలతో చెలగాటమాడుతుండటం కరెక్టా? ఆలోచించుకోవాల్సి ఉంది.